నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి వేద రజని గారు ఉన్నారు, వేద సాయి చంద్ గారి సతీమణి. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా? పర్లేదండి. ఓకే, నేను మొదట ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా వేద సాయి చంద్ గారి సతీమణి అని చెప్పినప్పుడు సాయి చంద్ గారు మనతో లేరు అని అన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు లేరు అనే ఫీలింగ్ ఈ రోజు వరకు రాలేదండి. అంటే ఉన్నారేమో, ఏదన్నా బిజీగా ఉన్నారు, ఏదో వర్క్లో ఉన్నారు అన్న తాడు తప్ప బహుశా లేరు అనేది మైండ్లో ఉంటే నేను కూడా లేకుండా ఉండేదాన్నేమో. ఆ థాట్ లేదు, ఆ ఆలోచన లేదు. లేడు అనేది లేదు, ఉన్నారు, ఏదో బిజీగా ఉన్నాడు. ఎట్లా అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ లైఫ్స్ ఎట్లాగో కొంత బిజీగా ఉంటాయి. టైమింగ్స్ కూడా ఉండవు, పర్టికులర్గా ఈ టైంకే రావడం, ఈ టైంకే వెళ్ళడము, ఇంతే టైం స్పెండ్ చేయడము అనేది ఉండదు. బిజీగా ఉంటుంది. కొన్నిసార్లు వేరే కంట్రీకి అబ్రాడ్కి వెళ్ళినప్పుడు 2 months 3 months, ఒక్కొక్కసారి 3-4 months కూడా అట్లా రాకుండా ఉన్న రోజులు కూడా ఉంటాయి. కాబట్టి నాకేమనిపించింది అంటే ఏదో ఒక వర్క్లో బిజీగా ఉన్నారు, వస్తారు అనే దాంట్లోనే గడిచిపోయింది కాలం అంతా. సరే, మీరు అంటే గుండె ధైర్యం తెచ్చుకొని బాగానే ఉన్నారు. పిల్లల పరిస్థితి ఏంది? పిల్లలకు కూడా అంటే నేను సింపుల్గా పిల్లలు కూడా పర్లేదండి, సెట్ అవుతున్నారు, అట్లా ఇట్లా అన్నంత ఈజీగా ఏమి ఉండదు. నేను గుండె ధైర్యం తెచ్చుకున్నా లేదా బయటికి కనిపించినంత ఈజీగా కూడా ఉండదు. చాలా కష్టంగానే ఉంది, కష్టంగానే నడుస్తుంది, చాలా కష్టపెడుతుంది కాలం. కష్టపడాలి, బతుకున్నాం కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి, నడవాలి. రేపు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి, లేదు వాళ్ళ ఫాదర్ నేమో లేకపోతే ఫాదర్ ఎలా కష్టపడ్డారు ఏంటి, సొసైటీ గురించి వాళ్ళు కూడా కొన్ని నేర్చుకొని ద బెస్ట్ పొజిషన్లో మంచిగా ఉండాలి, అడుగులేయాలి. కాబట్టి కష్టంగా నడిపిస్తున్నా. పిల్లలు అడుగుతూ ఉంటారా, నాన్న ఎప్పుడు వస్తాడమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడో అట్లేం లేదు. నాన్న అనే విషయాలు ఏమన్నప్పుడు అప్పుడే ఫేస్లో అర్థమైపోతుంటుంది కదా, కొంచెం ఎక్స్ప్రెషను అది ఏదో డైవర్ట్ చేయడము అట్లా. ఇక వాళ్ళకి ఇది విషయం, పాపకి అంత అర్థం కాలేదు, బట్ బాబుకి ఇది విషయం అనేది అర్థమైంది. కొంత టాపిక్ని డైవర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తాడు. ఓకే, అంటే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఉన్నాను, ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరితో ఫైట్ చేస్తారు? పొలిటికల్గా ప్రజా సమస్యల మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ చూసిన అంటే సోషల్ మీడియాలో చాలా, అంటే దాని తర్వాత సాయి చంద్ తదనంతరం మీరు సోషల్ మీడియాలో చాలా ప్రతి వీడియో కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, చాలా యాక్టివ్గా. సాయి చంద్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత యాక్టివ్గా వర్క్ చేయలేకపోయారు? బేసిక్గా నాకు ఇదేదో బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను బయటికి రావాలి, ఏదో చెయ్యాలని వచ్చింది కాదు. కాలం తీసుకొచ్చి నన్ను బయటపడేసింది నిజం చెప్పాలంటే. సాయి చాలా స్ట్రగుల్ పడ్డాడు. సాయి లైఫ్ నేను చూసినంతగా ఎవరు చూసుండరు. ఒక వైఫ్గా కాదు, ఫ్రెండ్గా మొదలు పెడితే వైఫ్ వరకు నేను చూసినంతగా ఎవరు చూసుండరు. నాకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి ఆ స్ట్రగుల్ని, ఆ పేరును నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఒకే రీజన్ తోటి నేను బయటికి వెళ్ళాను. అంతకుముందు బిఫోర్ ఏంటంటే ఇద్దరము బిజీ అయ్యి, ఇద్దరము అలాగే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు లేకపోతే ఏదో ఒక వర్క్ చేసుకుంటుంటే కుటుంబము, పిల్లలు, లేకపోతే ఈయనకి ఏదన్నా బ్యాక్గా ఏదైనా చిన్న చిన్న సపోర్ట్, ఏదో పెద్ద అని కాదు, అవి ఇవ్వాలంటే కొంచెం మనం బిజీ అయినప్పుడు మనము టైర్డ్ అవుతాము, ఎన్నో చికాకులు ఉంటాయి, అవంతా ఫ్యామిలీ మీదనే చూపిస్తాము. అట్లా ఇష్టం లేకుండే నాకు. ఓకే, అంటే నేను చూసింది బహుశా అది నిజమా లేకపోతే బహుశా వేరే ఇంటర్వ్యూలో మీరు చెప్పున్నారా తెలియదు. నేను ఒక వీడియోలో చూసిన సాయి చంద్ గారు పాట పాడుతూ ఉంటారు, మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. అది మీరేనా? అది నేనే అండి. ఓకే, అది 2-3 సందర్భాలు, ఎక్కువ సందర్భాలని కాదు. ఫస్ట్ ఒక సందర్భం అయితే మా మ్యారేజ్ కాకముందే ఒక కాలేజ్ అకేషన్లో సాయి ఆచల సముద్ర గర్భం పాట పాడితే నేను డాన్స్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు అంటే స్టూడెంట్స్ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తే చాలా అద్భుతంగా ఉండే. నెక్స్ట్ స్టేజ్లో అది మా పాప పుట్టినాకనే అనుకుంటా, రామారావు అన్న అంటే సాయికి చాలా ఇష్టం. అరుణోదయలో పనిచేశారు రామారావు అన్న, బుర్రకథలు అద్భుతంగా పాడతారు అన్న చనిపోయినప్పుడు అన్న మీద ఒక పాట చాలా ఫీల్ అవుతూ సాయి ఒక 2 songs రాశాడు. ఆ పాటను నేను బేస్ చేసుకొని నాకెందుకు ఆ పాట మీద చిన్న కొరియోగ్రఫీ చేద్దాం అనిపించింది, చేసిన అదే నాకు తెలిసి మీరు చూసి ఉండొచ్చు. ఓకే, రైట్. అంటే మీరు అంటే అంతకుముందుకు బిఫోర్ సాయన్ అంటే సాయన్న తదనంతరం ముందు మీరు డాన్స్లో నిష్ణాతురాలా? మీరు
నేను డిప్లొమాస్ చేశానండి. కూచిపూడి ప్రైవేట్గా చేశాను. కథకు గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది కదా, డాన్స్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్లో డిప్లొమా కంప్లీట్ చేశాను. ఫస్ట్ సాయి పరిచయం అయినప్పుడే నేనేం చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ ఏం నేర్చుకోలేదు, ఇంటర్ తర్వాత నుంచి నేర్చుకో. అది మీరు తీసుకున్న నిర్ణయమా, సాయి గారు చెప్పిన నిర్ణయం? నేను సాయి ఏదో చెప్పి నేనేదో చెప్పి అని కాదు, ఇద్దరం అటాచ్ అయిన తర్వాత నేనేమన్నానంటే నువ్వు మ్యూజిక్ కాలేజ్లో అడ్మిషన్ అయ్యి నేను డ్యాన్స్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ అనేది కలిసే ఉంటుంది కదా, సో అట్లా అడ్మిషన్ అయ్యి మా కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటుండే. నేను ఇక్కడ ప్రగతి కాలేజ్లో చదివేదాన్ని, సాయి ఎస్విఎస్ కాలేజ్లో చదివేది. కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్కి వచ్చి అక్కడ అది నేర్చుకుందాము అని ఒక ఇద్దరం కలిసి అనుకున్నాం. అడ్మిషన్ వేసాడు, సాయి కంటిన్యూ చేయలేకపోయాడు, నేను కంటిన్యూ చేశాను, అంతే తేడా. మొత్తానికి అన్ని పూర్తిగా నేర్చుకున్నారా మీరు? ఇప్పుడు ఏ ఆర్ట్లో అయినా అన్నీ పూర్తిగా నేర్చుకోవడం అనేది ఉండదండి. పూర్తిగా వచ్చింది అనుకుంటే మనం అది అంటే మన అవివేకమే. నేర్చుకున్నాను, కొంతవరకు నేర్చుకున్నాను. పూర్తిగా అనేది అంటే అదొక సముద్రం లాంటిదండి, నిరంతరం ప్రాక్టీస్ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి ఆర్ట్ ఏదైనా సరే. కాబట్టి వచ్చు, కొంతవరకు వచ్చు. మీకు పార్టీకి సెట్ అయినాయి అని అనుకుంటారా మీరు? మీకు రాజకీయం అనేది వీళ్ళకి సెట్ అవుతుంది వాళ్ళకి సెట్ అవుతుంది అని మనం ఎలా డిసైడ్ చేస్తామండి? అంటే సొసైటీలో ఏ రంగంలో చూసుకున్నా కూడా మహిళల పైన చిన్న చూపు అయితే ఉంటుంది. ఇది అవునన్నా కాదన్నా అది సమాజం చేసుకున్న ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. అది పొలిటికల్ ఏ రంగంలో అయితే రానివ్వరో ఆ రంగంలో మీరు ఉన్నారు కదా, మీకు అనిపించిందా ఆ అంశం అంటున్నా? నేను రానిస్తా, నేను కొట్లాడతా. కొంత నా మనస్తత్వం ఎట్లుంటుంది అంటే ఏదైనా నేను ఇది అనుకొని అడిగేస్తే ఖచ్చితంగా 100% నా సాయి శక్తులు అంటారు కదా, ప్రయత్నిస్తా. ఒకటి ఈ రోజు నేను రాజకీయాలకు రావాలనుకున్నా, రాజకీయాల మీద అత్యద్భుతమైన ఇంట్రెస్ట్ ఉండో, లేకుంటే వారసత్వ రాజకీయాల నుంచో, లేకపోతే లేదు ఒక బిజినెస్ ఉండి మాకు ఫైనాన్షియల్గా బాగా అద్భుతంగా ఉన్నాము, రాజకీయం చేద్దాం ఇంకా నెక్స్ట్ అనుకొని వచ్చింది కాదు. సాయి లైఫ్ను బేస్ చేసుకొని సాయి అనుకున్నది నేను ఎంతో కొంత నిలబెట్టాలి ఎట్టి పరిస్థితులు అనుకొని వచ్చాను కాబట్టి అదే ఇప్పుడు నా జీవితం. సాయి గారు ఏమనుకుంటా ఉండే అసలు అలైవ్గా ఉన్నప్పుడు? ఇప్పుడు కామన్గా అయితే మొదటగా ప్రారంభించింది అయితే ఉద్యమం, తర్వాత రాజకీయము. ఖచ్చితంగా చట్టసభలో అడుగు పెట్టాలని అయితే ఒకటి ఉండే. పెట్టిన తర్వాత తన అనుకునే అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఎంత కష్టపడి వచ్చారో, ఎటువంటి బ్యాక్ సపోర్టు, ఎటువంటి బ్యాక్ బోన్ లేకుండా కష్టపడుతూ వచ్చే వాళ్ళందరికీ నేను ఒక ధైర్యం కావాలి అని మాత్రం అనుకునేవాళ్ళు. ఒకవేళ సాయన్న బతికి ఉండుంటే బీఆర్ఎస్ ఇవాళ అధికారంలోకి వస్తుండేనా? ఖచ్చితంగా అనైతే నాకు అనిపిస్తుంది. ఇది అందరి అభిప్రాయం కాకుండొచ్చు, నా అభిప్రాయం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లలో కనీసం 12 లేదు 10 సీట్లల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపించినా చూపించకపోయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 సీట్లలో సాయి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుండే. ఆ 10 చాలు కదండి తారుమారు కావడానికి. అంటే మనం చూసుకున్నాం కదా మన రిజల్ట్. రైట్. అంటే మీరు తదనంతరం మీరు మళ్ళీ రాజకీయాలు తీసుకున్నారు, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేసినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పదవి పూర్తి అయినట్టే కదా? పదవి పూర్తి కాలేదు, జస్ట్ నేను 6 నెలల కాలం 5 మంత్స్ కంప్లీట్ అయ్యి 6 మంత్స్ చేశాను అంతే. గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు జీవో ఇష్యూ చేసి తీసేశారు పదవిలో నుంచి తీసేశారు. ఏమనిపించింది మీకు? కేసీఆర్ ఇచ్చిన పదవి ఇక్కడ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పదవి పోవడంతో నాకేమనిపించింది అంటే ఒకవేళ గనక రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో కేసీఆర్ గారు ఉంటే అది ఎటువంటి పార్టీ అయినా ఎటువంటి పర్సన్ అయినా అక్కడ కొంచెం ఆలోచించి తీసేయకపోయి వాళ్ళేమో కనీసం ఆ 2 years పీరియడ్ అన్నా కంటిన్యూ చేయించే వాళ్ళు అనిపించింది. దాంట్లో ఫెయిల్ అయ్యారు అంటారు రేవంత్ రెడ్డి? ఫెయిల్ అయ్యారు అని నేను చెప్పలేను. ఫెయిల్ అయ్యారా, ఫెయిల్ కాలేదా, అది ఎందుకు తీసారా, అదేదో కక్షణ ఇదేదో అదే అని నేను దాన్ని జస్టిఫై చేయట్లేదు. కానీ ఆ ప్లేస్లో కేసీఆర్ గారు ఉండి ఇంకో పార్టీ నుంచి ఇంకొక ఉమెన్ ఇటువంటి సందర్భంలో గనక ఉంటే ఆ పని చేసి ఉండేవారు కాదని నేను చాలా బలంగా చెప్పగలను. రైట్. మీకు రేవంత్ రెడ్డి గారు రిలేటివ్స్ అవుతారు అని చెప్పేసి విన్నాం, నిజమా? అవునండి. దాన్ని బేస్ చేసుకొని మీరు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ లో చేరిక రజనీ అని చెప్పేసి కూడా విన్నాం. లేదండి, అవంతా అపోహనే. అదంతా అది హెడ్డింగ్ల వరకే, యూట్యూబ్లో హెడ్డింగ్ల వరకు. కొంచెం ఏదో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చూస్తున్నాం కదా, ఏదన్నా హెడ్డింగ్స్ పెడితే కొంచెం రేటింగ్ వస్తుందన్న ఇంకోటో అని పెట్టడం వరకే. కానీ నేను మాత్రం ప్రతిదానికి అడిగిన ప్రతిదానికి చాలా క్లారిటీగా చెప్పాను. నేను ఎటువంటి పార్టీ మారట్లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, ప్రజాపక్షాన కొట్లాడదలుచుకున్నా అనే విషయాన్ని ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. అంటే నేను చాలా వీడియోస్లో చూసిన,
అంటే బిఫోర్ సాయన్న తోటి నాకు పరిచయం ఉండే మాట్లాడుతూ ఉంటుంటే నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, మిమ్మల్ని ఎప్పుడు మీట్ కావలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి కూడా సాయన్న చనిపోయిన తర్వాత మీరు ఇంత యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ప్రతి అంశం పైన మాట్లాడతారు అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయింది కాదు, ఇది ఏమంటారు దీన్ని సిచ్యువేషన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి మీరే అన్నారు. ఏమనిపిస్తూ ఉంటుంది అంటే బిఫోర్ సాయి చందు రజని, ఆఫ్టర్ సాయి చందు రజని? అది నేనైనా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇది కూడా నేనైనా అనిపిస్తుంది. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నది అక్కడ ఉన్న రజని లేకపోతే ఇక్కడ ఉన్న రజని సాయి చంద్ ఒకరేనా అని నాకే అనిపిస్తుంది ఒకటి. రెండవది ఎందుకు కాలమో సాయియో ఒక బలమైన ఆలోచన అనుకోండి, బలమైన కోరిక అనుకోండి, ఒక బలంగా కష్టపడిన తత్వం అనుకోండి, అది మధ్యలో ఆగిపోతే కాలం ఏదో ఒక రూపంలో దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఒక ప్రయత్నంగా సాయి నన్ను నడిపిస్తున్నాడని అనిపిస్తుంది. ఇప్పుడు సాయి గారు తీసుకున్న ఆశయాలు కావచ్చు, ఆయన కోరికలు కానీ మీరు ముందు నడిపిస్తా అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది, నడిపిస్తా. నేను బతికున్నదే దానికోసం. ఎన్ని రోజులు పోరాటం చేస్తారు మీరు ఈ పొలిటికల్ లైఫ్లో? నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాండి. పొలిటికల్లో రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్ ఇలాగే ఉంటుంది అనేది ఉండదు కదా. ప్రయత్న లోపం లేకుండా మాత్రం నేను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తా, కొట్లాడతా. ఒకవేళ సాయన్న బతుకుంటుంటే ఎమ్మెల్యే అవుతుండే అంటారా? ఖచ్చితంగా అవుతుండే, ఎమ్మెల్యే అవుతుండే, మంత్రి కూడా అవుతుండేనేమో, ఇంకా చెప్పలేం. సాయన్న ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ రాకుండా చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని అంటే? ఏ పార్టీలో అయినా పార్టీతో పాటు వ్యక్తుల మనస్తత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నా మనస్తత్వం ఏందో అనేది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో నా గురించి ఏం తెలుసు అనేది మనం ఎవరం ఊహించలేం కదండి. కొంతమంది వ్యక్తులని నేను అంట, పార్టీలో వాళ్ళ ఇంకోరా కాదు, సాయిని ఆపింది కొంతమంది వ్యక్తుల మనస్తత్వము ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎవరు ఆపిర్రు ఎవరి వల్ల సాయి ఆగిపోయినాడు అని అన్నది పెద్ద సార్కి తెలుసా తెలియదా అనేది నాకు పక్క క్లారిటీ లేదండి. బహుశా ఇప్పుడు ఇన్స్టెంట్ తర్వాత ఏమన్నా తెలిసి ఉండొచ్చు, బిఫోర్ అయితే నాకు క్లారిటీ లేదు. అది సొంత పార్టీ వాళ్ళు తొక్కే ప్రయత్నం చేశారు సాయనని? ప్రయత్నం అయితే జరిగింది. అది ఎక్కడైనా ఉంటదండి, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, మీరు అనుకున్న ఈ జర్నలిజంలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, లేదు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు, లేదు ఇంకో పార్టీలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎటువంటి పార్టీలన్నా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒక మనిషి ఎదుగుతుంటే తొక్కే వాళ్ళు సమాజంలో ఎక్కడైనా ఉంటారు, అది రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ఉంటారు. అటువంటి సాయికి చాలా ఎదురైనాయి, నాకు కూడా ఎదురు కావచ్చు కూడా. రైట్. అంటే ఇప్పుడు మీ పార్టీలో నేను మీ వరకే వస్తాను. ఓకే. సాయి గారికి అన్ని పరిస్థితులు ఫేస్ చేసినాడు, అయినా కూడా నిలదొక్కొని ఈ స్థాయిలో ఉన్నాడు. తన వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా అయినారు. అవును. ఆ కుళ్ళు కావచ్చు, దేశం కావచ్చు, తోటి మహిళా లీడర్లు కావచ్చు, మేల్ లీడర్స్ కూడా కావచ్చు, ఆ వ్యత్యాసం చూపించారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటువంటివి అబ్జర్వ్ చేయనండి. ఎందుకంటే వాళ్ళు గనక అంటే ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి పట్ల నెగిటివ్గా మాట్లాడుతున్నా, ఏదైనా చూపిస్తుర్రు, లేదా ద్వేషం కోపం అంటే వాళ్ళకి ఏం పని లేదని నేను అనుకుంటాను. వాళ్ళకు పని ఉంటే వాళ్ళు బిజీ అయిపోతారు. ఒకరి పట్ల ఏదో చూపించడానికి వాళ్ళ ఖాళీ సమయం ఏడుంటుందండి. వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఏ మనిషి అయినా వాళ్ళని వాళ్ళు తయారు చేసుకోవడానికి వాళ్ళకి 24 గంటల సమయం. రైట్. మీరు అంటున్నటువంటి అంటే పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే ఇంటలెక్చువల్స్ అయితే ఆ విధంగా చేయరు, బట్ పాలిటిక్స్ చేస్తారు. అవును, చేస్తారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదండి. నేను అడిగేది అంటే సింపుల్ గా నేను అడుగుతున్నా, మీరు ఫేస్ చేసిరా అవి ఆ సిచ్యువేషన్స్? కొన్ని. అరే సాయి చంద్ చనిపోయిన తర్వాత రజనీ వచ్చింది, ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, కొన్ని బట్ నేను వాటిని పెద్దగా మైండ్కి తీసుకున్నది ఏం లేదు. ఆహా, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ మనస్తత్వం ఇది కాబట్టి వాళ్ళని అదే స్థాయిలో నేను చూస్తా. అది పెద్ద లీడర్లు చూసారు అట్లా? పెద్ద చిన్న అని ఏం లేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని కనపడుతుంటాయి. అందులో కొన్ని నా తప్పు కూడా కావచ్చు, నేను కూడా తప్పుగా అర్థం చేసుకుండొచ్చు. చెప్పలేం కదా, మనం అందరినీ కరెక్ట్ అర్థం చేసుకుంటామని ఏం లేదు కదా, తప్పుగా కూడా అర్థం చేసుకుండొచ్చు. కొన్నిసార్లు కొందరిని చూస్తే అయితే అనిపిస్తుంది, అందులో పెద్దోళ్ళు అనిపిస్తుంది, చిన్నోళ్ళు కూడా అనిపిస్తారు. అది అంటే ఎక్కువ మీ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీలో కావచ్చు, మిమ్మల్ని సాయి గారు పోయిన తర్వాత మీరు ఈ పదవి చేపట్టి పాలిటిక్స్ చేస్తున్న క్రమంలో మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్? బేసిక్గా నేనేందో తెలియకుండా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు మనం ఏందో తెలియదు, జస్ట్ మనం ఫస్ట్ సెకండ్ అడుగే మన గురించి ఏం తెలియదు, కానీ పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతుంటారు. మనకే అది విని అక్కడ నేనా ఎప్పుడు అనిపిస్తుంటది అనమాట కొన్ని సందర్భాల్లో. అటువంటి విన్నప్పుడు అనిపిస్తుంది అసలు మన గురించి తెలియని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడడం ఏంది, అసలు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇప్పుడే కదా, నేను ఇంకొకరి గురించి అలా మాట్లాడాను కదా, అసలు అట్లా ఆలోచించనే కదా, సరేలే కాలమే వాళ్ళకి సమాధానం చెప్తా, ఇటువంటివి అనిపించినప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే మనం చెప్పుకున్నంత ఈజీ కాదండి. అంటే నాకుంటుంది, నా భర్త చాలా కష్టపడ్డాడని ఉండొచ్చు, లేదు నాకున్న సిచ్యువేషన్లో నాకున్న పెయిన్ వేరే వాళ్ళకు ఉండదు కదా. ఆ పెయిన్ తోటి కూడా నేను ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకొని నా కుటుంబాన్ని నేనే చూసుకుంటూ, ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ కాదు, నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి, నా పిల్లలు నేను వర్క్ చేసుకుంటూ, ఇంత పొలిటికల్ ఫీల్డ్లో బయటికి వెళ్తే కూడా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది కదా, ఒక అగౌరవం కూడా ఎన్నో ఉంటాయి. అరే నా భర్త ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి ఉండకుంటుండే కదా, అటువంటివి చాలా వస్తాయి. అండ్ ఇంత స్ట్రగుల్ పడి పరిగెత్తి మళ్ళీ ఆ రేస్లో 0 దగ్గర తెచ్చి నన్ను నిలబెట్టిండు కదా, అది కాలం కావచ్చు, సాయి కావచ్చు, ఏదైనా. తర్వాత కొన్ని సందర్భాల్లో సాయిని ఇబ్బంది పెట్టిన పర్సన్స్ కూడా కొన్నిసార్లు వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటే కూడా చాలా పెయిన్ అనిపిస్తుంటుంది, చాలా పెయిన్ అనిపిస్తుంటుంది. అదంతా దిగమింగుకొని నేను కూడా కాలం సమాధానం చెప్తుంది, అది నా రూపంలోనే చెప్తుందని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటా. ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఒక్క క్షణం అన్నా సాయిన పక్కన ఇవాళ ఉంటే బాగుండు అని అనిపిస్తుందా? రోజు అనిపిస్తుంది, ప్రతి పూట అనిపిస్తుంది, బయటికి వెళ్తున్న ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వరకు ఎప్పుడు అంత ఈజీగా నా కుటుంబ అవసరాల కోసం అంటే చిన్న పనుల కోసం తప్పితే నేను ఎప్పుడూ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. నాకు పొలిటీషియన్స్ కూడా చాలా తక్కువ పరిచయం లేరు అసలు. నేను పరిచయం కూడా నమస్తే అన్న అంటే నమస్తే అన్నది ఒక 2-3 మాత్రమే. పెద్దగా నేను ఇన్వాల్వ్ కావాలనుకునే పర్సన్ని కూడా కాదు. అప్పుడు నాకు అనిపిస్తుంటుంది అనమాట, అరే ఎవరి కోసం చేసిండు సాయి, ఎందుకోసం చేసిండు, ఇంత కష్టపడ్డాడు, అంత ఈజీగా ప్రాణం పోదు, దాని వెనుక ఎంతో శ్రమ ఉంది, కొన్నిసార్లు మేము చెప్పినా కూడా వినలేదు కదా, అట్లా ఇక అనేకం అనిపిస్తుంటాయి. బయటికి వెళ్తున్న క్రమంలో ఇబ్బంది అవుతుంటే మన కష్టాన్ని కూడా గుర్తించని మనుషులు ఉంటారు కొంతమంది. అరే ఈమె ఇంత బాధలో కూడా బయటికి వెళ్ళకుండా విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. ఇక అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఇంత మూర్ఖపు సొసైటీలో లేకపోతే ఇంత అజ్ఞానుల మధ్య నేను ఛాలెంజింగ్గా నిలబడాలా అనిపిస్తుంటుంది అప్పుడు. ఇవన్నీ అవసరమా నాకు, అనవసరంగా సరే ఎంతో కొంత సాయి సంపాదించిండు, నేను ఇది నిలబెట్టుకుంటా, ఇంకా నా పిల్లల్ని చూసుకుంటా, ఈ పాలిటిక్స్ ఇవన్నీ మాటలు పడడం నా వల్ల కాదనిపిస్తా. క్రాంతి గారు ఎట్లా అంటే ప్రొఫెషనల్గా కావచ్చు, ఏదో రూపంలో నేను జాబ్ చేసుకోగలను, పోనీ క్లాసికల్ ఫీల్డ్లను ఏదో రకంగా నా కుటుంబాన్ని నేను పోషించే అంత నేను ఏదో ఒక వర్క్ చేసుకోగలను. సాయికున్న టాలెంట్ మీకు తెలిసింది. సాయి పోయి ఈ పార్టీకే కాదు ఇంకో పార్టీకి పార్టీలే కాదు, భక్తి గీతాలు కావచ్చు, ఆర్కెస్ట్రాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ ఇలా పాడితే సాయికున్న అద్భుతమైన గొంతుకు కావచ్చు, ఆర్టుకు కావచ్చు, రాసేదానికి ఈ అసలు మాకు కొదవలేనంత డబ్బు, కొదవలేనంత పేరు అన్నీ ఉంటుండే. కానీ దేనికోసం స్ట్రగుల్ పడ్డాడు, ప్రాణం పోయేంత స్ట్రగుల్ దేనికోసం పడ్డాడు. దాన్ని నేను నిలబెట్టకపోతే నేను ప్రతి క్షణం పక్క నుండి చూశాను కదా, ఇక బతికుండే ఏం ఉపయోగం, బతికున్న దానికి ఒక సార్థకత ఉండాలి కదా. నాకు ఏ రోజు అలా అనిపించలేదు, అనిపించదు కూడా. ఓకే, చెప్తుండేనా మీకు అంటే లేకపోతే నా తర్వాత కావచ్చు, లేకపోతే మనం ఈ స్థానంలో ఉండాలి, ఇది చేయాలి, ఇది సాధించాలి, సొసైటీకి ఇది ఇవ్వాలి, లేకపోతే పార్టీకి ఇది ఇవ్వాలి, పెద్ద ఆయనకి ఇది ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుండేనా మీకు? చెప్తుండే. కేసీఆర్ గారు అంటే అమితమైన అభిమానం సాయికి. నేను ఒకవేళ ఎవరన్నా కొంతమంది వ్యక్తులు సాయిని ఇబ్బంది పెట్టినప్పటికీ, అంటే పార్టీలో కూడా ఉంటాయి కదా చిన్న నేను చేస్తున్నది వీళ్ళ కోసం కాదు కేసీఆర్ గారి కోసం అని చెప్తుండే. సొసైటీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్కీమ్ గురించి ఇంకేదన్నా గురించి వచ్చినప్పుడు దీనికి రీజన్ ఇది రావడానికి కారణం ఇగో పలానా ఆసరా అనేది వృద్ధులకు ఎందుకు ఇవ్వాలి, దేని గురించి ఇవ్వాలి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంపాదించుకున్న ఎంతో కొంత 1 ఎకరా భూమన్న ఉంటుంది, అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి, పోనీ కళ్యాణ లక్ష్మి లాంటి అటువంటి అనేక అంశాలు. అంటే సామాజిక విషయాలకు వస్తే కులాల మధ్య వివక్షతలేంటి, ఆర్థిక అసమానతలేంటి, స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఎందుకు, సమాజంలో ప్రతి
ప్రతి అంశము మాట్లాడేవాడు. సాయి మాట్లాడితే ఇదే మాట్లాడేవాళ్ళు నాతోటి ఎక్కువ శాతం. అప్పుడప్పుడే కుటుంబ విషయాలు మాట్లాడుకునే వాళ్ళం మేము. అంటే దొరికిన టైం ఆల్మోస్ట్ అన్నీ నేను చూసుకుంటాను కరెక్ట్గా అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ సాయికి. ఇక తను మంచిగానే చూసుకుంటుంది, బాధ్యతగా చూసుకుంటుంది, ఎంత ఇచ్చినా దాంట్లో సర్దుబాటు చేసుకుంటుంది అనే ఒక నమ్మకం. కాబట్టి ఏదన్నా నేను ఉండి నీకెందుకు, నీకు అవసరమా, నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి, దాని గురించి నువ్వెందుకు అనుకున్నప్పుడు ఇక మామూలుగా కదా ఒక బుక్ చెప్పినంత స్టోరీ అయితే చెప్తుండే. రైట్. ఏమి లేని స్థాయి నుంచి ఎంతో కొంత ఉన్న స్థాయి దాకా సాయి మిమ్మల్ని తీసుకొని వచ్చిండు. ఆ పరిస్థితుల్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు ఉన్నారు కదా తన వెంట. అప్పటి సాయికి తన తర్వాత సాయికి ఏం డిఫరెన్స్ చూసారు మీరు? మనస్తత్వంలో డిఫరెన్స్ చూడలేదు. కాకపోతే ఏంటంటే వర్క్లో మాత్రము తీరిక లేనంత అది చూశాను. కొట్టుకుపోతారు అంటారు కదా, పనిలో కొట్టుకుపోవడం అంటారు. మనం ఒకసారి అది బాయినో లేకపోతే చిన్న వాగునో ఈదడం వేరు, మహాసముద్రాన్ని ఈదడం వేరు. అలా ఈదుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి తను అంటే తనని తను చూసుకోలేకపోయిండేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, అలసిపోతున్నానా ఇంకేదైతున్నానా అని. సహజంగా సొసైటీలో ఏముంటుందంటే మనం అప్పటికంటే కొంత నలగకుండా ఉన్న బట్టలు కడితే మనిషి మారిండు అనుకుంటారు. అప్పటితో పోలిస్తే కొంత ఏదైనా వెహికల్ లేకపోతే ఇంకేదైనా ఫెసిలిటీ అంటే మనకు టైం లేదు కాబట్టి మనం తప్పదు యూజ్ చేయాలి అనేదాన్ని ఉంటే మనిషి మారిండు అనుకుంటాడు. మనిషి మారుతుండు అంటే మారినట్టు కనిపిస్తుండు అంటే నువ్వు వాళ్ళతో పోటీ పడట్లేదని అర్థం. సహజంగా మనం సొసైటీలో ఏమనుకుంటామంటే అట్లా సాయి చంద్రుని కూడా మారిండు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇంకోరు కావచ్చు. అది మారడము అంటే తనతో పాటు నువ్వు పోటీ పడి ప్రయత్నించట్లేదు, తను ప్రయత్నిస్తుండు, పోటీ పడి పోతుండు, వచ్చిన అవకాశాలను ఇంకా అద్భుతంగా ఎట్లా పని చేయాలనుకుంటుండు, దానిలో నుంచి ఇట్లా సర్వీస్ చేయాలనుకుంటుండు. ఇది సాయి. కానీ మెంటాలిటీలో మారిన సాయిని అయితే నేను చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. బిజీగా అయిన సాయిని చూశాను. ఓకే. ఇంత బిజీగా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఇంత సేవలు చేస్తా ఉన్నాడు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అని ఎప్పుడైనా బాధ అనిపించిందా? సహజం కదా, అంటే ఒక మహిళగా, ఒక భార్యగా అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బయటికి ఉంటే బహుశా ఇట్లే నేను వెళ్ళి వర్క్ చేస్తున్న క్రమంలో సాయి కూడా ఇట్లే వెళ్ళిపోయి ఆ ఉన్న పెద్ద ఆలోచనలో మేము చాలా చిన్నగా కనిపించుంటాము అని ఇప్పుడు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు చిన్నపిల్లలు అడిగే చిన్న చిన్న విషయాలు మనకున్న మెంటల్ టెన్షన్లో చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ పిల్లలకు అదే పెద్ద విషయం. సేమ్ సాయికి కూడా అట్లే ఉండొచ్చు అనిపించింది. కానీ అప్పుడు మాత్రం అనిపించేది కొంచెం పట్టించుకో, కొంచెం టైంకి ఫుడ్, నిద్రనో లేకుంటే కుటుంబం గురించి పట్టించుకో. వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత అవసరమా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం, అది ఇది అని అనుకుంటారు కదా. ఇట్లా అనేకం చెప్తూ ఉండేది. సహజంగా వైఫ్ ఏ రకంగా అంటుందో అట్లా కూడా నేను కొన్నిసార్లు అనేది అవసరమా, అది ఇది అని కొంచెం గట్టిగా కూడా అన్న సందర్భాలు 1-2 ఉన్నాయి. అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. టైంకి వస్తాను, ఎన్నడన్నా వచ్చినావా అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్. నేను అంటే లాక్డౌన్లో అనుకుంటా బహుశా సాయన్న ఒక వీడియో పెట్టిండు, నేను కూడా చూసిన టిక్ టాక్ సందర్భంలో. మీరు షర్ట్ సైజ్ ఎక్కువ నువ్వు అని చెప్పేసి, తక్కువ సైజుగా అని చెప్పేసి షర్ట్ కొనిచ్చిన అని చెప్పేసి అదే వీడియో చేసి పెట్టిండు. అటువంటి మెమరీస్ అన్ని గుర్తొస్తే ఏమనిపిస్తుంది? చాలా మెమరీస్ అంటే నిజంగా చెప్పాలంటే మా ఇద్దరి అటాచ్మెంట్ అంటే అది ఫ్రెండా, లేకపోతే ఒకరికొకరు టీచరా, లేకపోతే మదరా, లేకపోతే ఫాదరా, వైఫా చెప్పలేం. కానీ అట్లా ఒక టైపు రిలేషన్ అది. ఇంకా దానికి స్పెసిఫిక్గా ఇంకా డిక్షనరీలో ఏమన్నా కొత్త పేర్లు పెట్టాలేమో. ఇప్పుడు అట్లే చెప్తారా, ఏముంది మేము వైఫ్ అండ్ హస్బెండ్ లేమా అనుకోవచ్చు. కానీ మేము అంత ఉండాల్సిన టైంలో అంత జాయ్ఫుల్గా ఉన్నాము, ఛాలెంజింగ్గా లైఫ్ని తీసుకున్నాము. ఏదన్నా ఇద్దరము ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. అట్లా అన్నీ కలగలిసిన లైఫ్ని అయితే చూసాము. షర్టు ఎప్పుడన్నా ఏదన్నా వాకింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటే పొట్టు వచ్చినట్టు సహజంగా అట్లా అనిపిస్తే కనుక నేను అటువంటి షర్ట్, ఒక నెంబర్ సైజ్ షర్ట్ చిన్నది తీసుకొచ్చి నీకు ఈ షర్ట్ సరిపోవాలని చెప్తుంటే, నేను కొంచెం వర్క్ విషయంలో ఏదైనా అనుకుంటే ఆ విషయాల్లో కొంచెం పంక్చువల్గా ఉండే టైప్ అనమాట. అందుకని సాయి ఇంకా వినదు, ఇంకా తగ్గాల్సిందే ఎట్టి పరిస్థితులు అని తగ్గేవాడు. అటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి ఒకటని కాదు, అనేక
ఓకే. ఇవన్నీ నెమరు వేసుకున్నప్పుడు మీరేం ఫీల్ అవుతా ఉంటారు? ఇవన్నీ అసలు నేను బేసిక్గా నా లైఫ్ నేను సాయి అనే దాంతో స్టార్ట్ చేసిన కదా. ఈరోజు సాయి అనే పర్సనే పోయి అందరూ కనబడుతున్నారు, అందరూ వస్తుర్రు, అందరూ ఉంటుర్రు, అసలైన పర్సన్ ఎక్కడికి వెళ్ళిండ్రు అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాడు అనిపిస్తుంటుంది, వస్తే బాగుండు అనిపిస్తుంది. బాగా మెంటల్గా బర్డెన్గా అనిపించినప్పుడు బేసిక్గా ఒకసారి వచ్చి ఇక ప్రశాంతంగా నన్ను నువ్వు వెళ్ళి ఇల్లు కుటుంబం చూసుకో అని చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే. ఏడవద్దు ఇంటర్వ్యూ చేస్తుంటే బాధపడొద్దని అనేది నేను నిశ్చయించుకొని వచ్చిన. అంటే నేను కూడా ఇప్పటి నుంచి ఏదన్నా ఉన్నా కొంచెం ఎమోషనల్గా కంటే ఛాలెంజింగ్గానే ముందుకెళ్దాము అని కూడా ఫిక్స్ అయినా, కానీ ఇక అది ఎంతైనా లైఫ్లో అది వీడదనమాట. ఆ ఎమోషనల్ అది ఆ బాధ అది ఏ రోజున్నా అది ప్రతి అంటే ఇంటర్వ్యూలో కావచ్చు ఎవరితోటి మాట్లాడుతున్నా నేను మెంటల్లీ బాగా ప్రిపేర్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఎంత టఫ్ మా ఎమోషన్స్ గుర్తు చేసినా నేను ఏడవద్దు అనుకుంటా. బట్ కొన్నిసార్లు సాధ్యపడదు. పొలిటికల్గా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కళాకారం నుంచి పొలిటికల్గా అంటే పార్టీ ఓన్లీ ఒకటే పార్టీని పట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఒకరు మంచిగా ట్రీట్ చేస్తారు, ఒకరు చెడుగా ట్రీట్ చేస్తారు, ఒకరు తిడతారు, ఒకరు అవమానపరుస్తారు, ఒకరు అంటే ఎదుగుతున్నాడు అని చెప్పేసి హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్స్ మీకు చెప్పే ఉంటాడు నాకు తెలిసి. ఎవరైతే అట్లా వికృత శిక్షలు చేసిన పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ సానుభూతితోటి మీరు పొలైట్గా లేకపోతే హుందాగా ఏం కాదని భరోసా ఇచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? నాకు అనిపిస్తుంది, అబ్బా భయంకరంగా నటించడం వచ్చిన మనుషులు ఉన్నారు సొసైటీలా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఇంకా సాయి ఇన్సిడెంట్ తర్వాత కూడా కొన్ని సందర్భాలు కొన్ని నాకు బాగా పెయిన్ఫుల్ అనిపించిన సందర్భాలు జరిగినాయి, 1-2. అటువంటప్పుడు అనిపిస్తుంది సాయి చంద్ భార్య అంటే ఏదో మీకు ముందు ముందు చూపియాలి అని. అట్లా నా మనసుకు నేను అనుకుంటా, చూపిస్తా ఖచ్చితంగా. సాయే కాదు, సాయి చంద్ భార్య కూడా చాలా కష్టపడుతుంది, చాలా పవర్ఫుల్, చాలా కొట్లాడగలుగుతుంది అనేది చూపిస్తా. నేను ఎంత మొండిగా సొసైటీలో నిలబడి సాయిని పెళ్లి చేసుకొని ఇంత లైఫ్ గెయిన్ చేసినో అంతే మొండిగా చివరి వరకు సాయి పేరు తీసుకొని పోతా. అప్పుడు మీకు సమాధానం చెప్తాను నా మనసుకి నేను అనుకుంటా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దీనికైతే. అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి ఇంత కాన్ఫిడెన్షియల్గా నిజంగా ఒక విమెన్ అయి ఉండి అది ఒక పొలిటికల్ లైఫ్ను సర్వైవ్ చేయాలి ఖచ్చితంగా, ఏ ఆటుపోట్లు నేను తట్టుకోవాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. మీరు ఇట్లనే సర్వైవ్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. మీరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పొలిటికల్గా కూడా లేకపోతే మీ కెరీర్ పరంగా కూడా మీరు ఇట్లే ఫేస్ చేయాలని చెప్పేసి అయితే నేను మరీ కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మిమ్మల్ని ఎమ్మెల్యేగానో ఓ మినిస్టర్గానో మేము చూస్తామా సాయన్న ప్రతీకగా? చట్టసభలో అయితే నన్ను చూస్తారు, అది ఏ రకంగానన్నా కావచ్చు. అది ఏ పార్టీ అయి ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ అయి ఉంటుంది పక్కా. మీరు పార్టీ మారే అవకాశాలు కూడా లేవా? పరిస్థితుల్లో లేవు. ఈ 5 ఏళ్ళు రాజకీయాల్లో నన్ను నేను నేర్చుకోవడానికి నిలదొక్కుకోవడానికి నాకు ఓనమాలుగా నేను భావిస్తున్నా. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉందా అని అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పటికీ ఉంటుందని చెప్తా. ఎప్పటికీ ఉంటుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూతూ మంత్రంగా కొన్ని ఓట్లు ఇచ్చేసారు, కొన్ని ఓట్లు వేసి కొన్ని సీట్లకు పరిమితం చేశారు తెలంగాణ ప్రజలు. పార్లమెంట్లో చూసుకుంటే 0 సీట్లకు పరిమితం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకుంటే అసలు మీ పార్టీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచిపోయిండు 2వ స్థానంలో. ఇంకా ఎక్కడ ఉన్నది అనుకుంటారు మీరు బీఆర్ఎస్? ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఏముందో మీకు తెలుసు. పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఒక్కటి తెలంగాణ ఇప్పుడే కాదు మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా సరే, తమిళనాడు లాంటి ఏరియాల్లో రాష్ట్రీయ పార్టీలు చాలా బలంగా వాళ్ళది చూపించినప్పటికీ తెలంగాణలో ఎట్లంటే ఇదేదో నేషనల్ ఎలక్షన్స్. ఎందుకంటే ఒకే సందర్భంలో జరగలే, ఎంపీ ఎమ్మెల్యే అనేది ఒకటేసారి జరగలే. అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకసారి జరిగినాయి. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి లోకల్ పార్టీకి సంబంధం లేనివి, ఇవి నేషనల్ పార్టీకి సంబంధం ఉన్నాయి. నేషనల్లో ఉన్న 2 పార్టీలు లేదు ప్రధానమంత్రిని డిసైడ్ చేసేవి అని విలేజ్లలో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇది ఒక పెద్ద కారణమైంది. ఒకటి. రెండవది, తెలంగాణలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఉద్యమ నేపథ్యం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంది.
తెలంగాణ బిడ్డ అనేవాళ్ళు ఎప్పటికైనా సరే ఏ సందర్భంలో అయినా సరే తిరగబడే మనస్తత్వం అనేది వాళ్ళకు ఉంటుంది. అలా ఉన్న ప్రతి మనస్తత్వము బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ దగ్గర అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పునాదులు అట్లే ఉన్నాయి, గోడలకు బీటలు వారినాయి, పునాదులు అలాగే ఉన్నాయి. అవును, ఒప్పుకుంటాం. ఖచ్చితంగా గోడలకు కొంత బీటలు వారినాయి. ఆ వాస్తవం నేను చెప్పడం కాదు, ప్రాక్టికల్ గా కనపడ. ఈ బీటలు వారడానికి కారణం కేసీఆర్ అహంకారం అని అంటే మీరు ఏమంటారు? నేను అలా క్రియేట్ చేశారని నేను అంట. క్రియేట్ చేసి ఉన్నదానికంటే అంటే ఎంత ఉంది, ఏముంది, ఏంది ఉంది అనే దానికంటే ఎక్కువ క్రియేట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారికి సంబంధించిన ఎటువంటిదైనా సరే, మనం ఆనవాళ్ళు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ప్రతిదీ ఈ రోజు కాకపోయినా రేపైనా కేసీఆర్ గారు నిలబడతారు, లేస్తారు, కొట్లాడతారు. ఆయన కొట్లాడే అలవాటు ఉంది, ఊరుకోరు. ప్రతి విషయం పట్ల అవగాహన ఉంది, ప్రతి జిల్లా పట్ల అవగాహన ఉంది. కాబట్టి మాట్లాడతారు, అడుగుతారు. అడిగే వ్యక్తిని ఏం చేయాలి? నిందించాలి అంటే ప్రజలందరికీ దొంగ నిరూపించాలంటే ఏదో ఒక రకంగా ఫస్ట్ అహంకారం అనాలి, 2 దోపిడీ చేసింది అనాలి, 3 కుంభకోణం అనాలి, ఇంకోటి అనాలి. అవి ఏవి జరగందే అట్లా ఒట్టిగానే అనేస్తుర్రా ప్రతిపక్షాలు? ఇప్పుడు అనడం ఎవరమైనా అంటారండి, నేను కూడా అంటా. నిప్పులు ఎందుకు పొగ వస్తుందా రజనీ గారు, మీరు చెప్పండి. నిప్పు పొగ కాదండి, రాజకీయాల్లో నిప్పును సృష్టిస్తారు, పొగను సృష్టిస్తారు, దేనైనా సృష్టిస్తారు. ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా మంచిగా మాటలు నేర్చుకున్నారు అని అంటే మీరేమంటారు? రాజకీయం నేర్చుకున్నాను నేను అంట. రాజకీయం రావాలి అంట. మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడకపోతే ఎట్లా అని నేను అంట. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉన్నది? ఇంకా 6 నెలలు అయితే ప్రజలే చెప్తారండి. ఇప్పటి వరకు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొత్త కదా. ఎవరైనా సరే అది సహజం. కొత్త కోడలు కదా, ఆమెకేం తెలుసు అని అంటారు సహజంగా ఊర్లలో అంటారు. 4 రోజులు అయితే పాతగైనాక తెలుస్తుంది ఎలా చేస్తుంది, ఏంది, ఆమె చేసే పనితీరు ఏంది, ఎగరం ఏంది, సంసారం ఏంది అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా, రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొత్త అనేది ఒకటి ఉంది. 4 రోజులైనాక అర్థమవుతుంది. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. కానీ వాళ్ళు మాట్లాడినా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా తిరగబడతారు. పరిపాలన అంత అద్భుతంగా సుసంపన్నంగా సాగుతుంది అన్నట్టయితే లేదండి. ఇబ్బంది చుట్టమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఇట్లా అంటే యాంటీగా మాట్లాడడం ఏంది? చుట్టమా ఇంకోరా కాదండి. రేపు నేను ఇట్లా రాజకీయాల్లో ఉండి రేపు చెప్తున్నా కదా, భవిష్యత్తులో నా కొడుకు వచ్చినా నేను తప్పు చేస్తే తప్పనే అనాలి అంతే. వారసత్వమో ఇంకోటో బంధుత్వమో అది కాదు కదండి. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఉపయోగమో, ఏది చేస్తున్నారు, ఏం స్కీములు తెస్తున్నారు, ఏం సమీక్షలు. అంటే మీరు ఒక మహిళగా చెప్పండి, ఉచిత బస్సు స్కీమ్ తెచ్చారు. మహిళ ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా తిరగడానికి ఆ ప్రయాణ సౌకర్యం ఉన్నది. ఇంకా ఏం కావాలి అంటున్నారు మరి. నేను మహిళకు కావాల్సింది ఉచిత బస్సు కాదు, సాధికారత కావాలంట. మహిళకు కావాల్సింది ఉచిత బస్సు కంటే ఉపాధి అవకాశం అంట, విద్యా అవకాశం అంట. మరి ఉచిత బస్సుతోటే సర్ది పెట్టుకుందామా? విద్యా, ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం మహిళలను అడుగు వేద్దామా? అంటే మాకు ఇజాలు మంచిగా ఇస్తున్నాడు కదా, వట్టిగానే పోతున్నాం, వస్తున్నాం, కూరగాయలు కొనుక్కోనికి పోతున్నాం, చీర కొనుక్కోనికి పోతున్నాం, ఇంకేమున్నది మాకు, మంచిగా ఉన్నది మాకు. అవును, మహిళలు ఇంకా అంతకు మించి ఆలోచించొద్దండి. అంతకు మించి ఆలోచిస్తే మహిళలే రేపు రాజ్యాధికారంలో కూడా కీలకం అవుతారు. కాబట్టి ఇక్కడ వరకే సరిపెడదాం. మీరు చీర వరకే ఆలోచించండి, నగ వరకే ఆలోచించండి, కూరగాయల వరకే ఆలోచించండి. ఇక్కడ వరకు మీకు చిన్న చిన్న అవకాశాలు కల్పిస్తాం. మళ్ళీ దాన్ని మీరు పన్నుల రూపంలో మీ నుంచే వసూలు చేస్తాం అంతే. ఇంకా మహిళలు అంతకు మించి ఆలోచించొద్దన్న ఆలోచనకు అదొక నాంది. ఇటువంటివి ఎన్నో చేశారు కదండి, ఈ రోజు కాదు, మొత్తం రాజకీయ చరిత్రలో చెప్తున్నాను. సరే, ఉచిత బస్సు కొంతమేరకు కొంతమందికి ఏ రకంగా ఉపయోగపడిందో నాకు అది తర్వాత అంశం. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న ఆర్థిక స్థితిగతి, ఆటో డ్రైవర్లు ఏం అద్భుతంగా ఆర్థికంగా ఎదిగిన మనుషులు గారు కదండి. మరి ఒకరికి ఉచితం ఇచ్చేటప్పుడు అదే స్థాయిలో ఉన్న ఇంకొకరికి నష్టం జరిగేటప్పుడు పిలిచి మాట్లాడడము, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది భరోసా ఇవ్వడం, అదంతా ప్రభుత్వ బాధ్యతనే కదా. రెండవది, ఓకే, ఆర్టీసీ బస్సు ఉచితం ఇస్తుంది, మరి దాని భారం అంతా ఎవరు భరిస్తున్నారు? అట్లా అనేక అంశాలు ఉంటాయి కదా. ఒక స్కీమ్ తెచ్చినాము అంటే ఒక నోటి మాట అన్నాము, ఏదో చేస్తాము కాదు. ఆ చేసిన దాన్ని భవిష్యత్తు తెలంగాణ మీద భారం పడకుండా ఎలా చేయగలుగుతాం అనేదే కదా ఒక నాయకుడి లక్షణం. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే 1 word లో మీరేం చెప్తారు? చూసుక మురువా, అది చెప్పక మురువా, చూసుక ఏడవా అన్నట్టుంది. చెప్పనికే చాలా చెప్తుర్రు, చూడనికనే ప్రాక్టికల్గా ఏం లేదు. ఓకే,
రైట్. ఇప్పుడు 8 సీట్లు ఏమో పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ తీసుకొని పోతే 8 సీట్లు ఏమో వాళ్ళు తీసుకొని పోయారు, ఉన్నొకటి ఎంఐఎంకి అది ఉన్నది. బీఆర్ఎస్కి ఏం లేవు. ఏం బాగా అనిపించలేదా, మీకు ఇబ్బంది అనిపించలేదా పార్టీ పరంగా? పార్టీ పరంగా కంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చూసామండి, మన్నాటికి మన్నా నేషనల్ పరిస్థితి స్టేబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. రాష్ట్రీయ పార్టీల్లో ఉన్న లెక్కల ప్రకారం అంటే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నితీష్ కుమార్ గారు అట్లా వాళ్ళ సపోర్ట్ తీసుకునే పరిస్థితి వచ్చి ఆ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఇది వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అన్నది దాదాపు 5 సంవత్సరాల కిందటే కేసీఆర్ గారు ఊహించారు కదా. ఊహించే రాష్ట్రీయ పార్టీని దేశీయ పార్టీగా నిర్ణయించారు. మనం రేపు దేశ రాజకీయాల్లో కీలకమైతే తెలంగాణ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. కానీ భవిష్యత్తు ముందే ఊహించిన కేసీఆర్ గారిని అలా ఆయన అంచనాలను అందుకోలేకపోయింది తెలంగాణ సమాజం నా దృష్టిలో. అంటే నేను అట్లని సొసైటీనో లేకపోతే ప్రజలనో నిందించట్లేదు. మన చేతిలో మనల్ని ప్రశ్నించే తత్వం లేకుండా, ఇంకా ఎటువంటి అది లేకుండా మనకు ఎటువంటి రాష్ట్ర పార్టీలకు మొన్నటికి మన తమిళనాడులో చూస్తున్నాం వాళ్ళ రాష్ట్ర పార్టీలు ఎలా ఉన్నాయి, వాళ్ళు భాష విషయంలో ఎలా కొట్లాడుతున్నారు, వాళ్ళ హక్కుల విషయంలో ఎలా కొట్లాడుతున్నారు, అవన్నీ చూస్తున్నాం. మనకు ఆ హక్కు లేకుండా మనమే చేసుకున్నాం. అందుకు బాధ అవుతుంది ఒక తెలంగాణ బిడ్డక. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రభుత్వం చేజారిపోయింది అన్నప్పుడు రజనీ గారు ఏం ఫీల్ అయ్యారు? అంటే నేనేం ఫీల్ అనే దానికంటే ముందు నా దగ్గరకు వచ్చి అయ్యో నీకు మొన్ననే కదా సాయి ఇన్సిడెంట్ తర్వాత ఇట్లా ఇచ్చిర్రు, సరే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అది ఎటువంటి సందర్భంలో కానీ ఒక గవర్నమెంట్ ఉద్యమం లేదు ఇంకోటి ఇట్లా సపోర్ట్కి ఏదో చిన్న సపోర్ట్ దొరికితేనే కదా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము. సాయి ఫైనాన్షియల్గా కూడా ఫుల్ గెట్ ఆన్ అయిన పరిస్థితి ఏం లేదు కాబట్టి ఉన్న ఆ ఒక్క ఆసరా పోయింది కదా అని మాట్లాడిన వాళ్ళ మాటలు అంటే ఇంకా వినలేక నాకు విసుగొచ్చింది నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళకి నా మీద ప్రేమనే అయి ఉండొచ్చు. నేను మాత్రం ఏమనుకున్నానంటే నన్ను ఇంకేదో బలంగా తయారు చేయడానికి కాలం ఒక టెస్ట్ పెడుతుంది, నేను ఖచ్చితంగా నిలబడాలి ఛాలెంజింగ్గా. రైట్. మీకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇయ్యకంటే ముంగట, నజరాలను కూడా ప్రకటించకంటే ముంగట మీకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి ఆప్షన్ పెట్టిరు, మీరు ఇగ్నోర్ చేసిరు కదా? అవును. అయితే బేసిక్గా నన్ను 2 అడిగిర్రు. ఒకటి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం వైపు వెళ్తావా, రాజకీయ వైపు ఇటు ఏమన్నా ఆలోచన ఉందా అనేది 2 అడిగిరు. నేను సాయి ఎక్కడ ఆపేసిండో అదే అక్కడ నుంచి కొట్లాడదలుచుకున్నా అనే మాట చెప్పాను. ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు అనేది నేను మాట్లాడలేదు. 2 చాలా, ఎందుకంటే నన్ను 10 days లోపే అడిగారు కాబట్టి నేను ఆ 10 days లోపు నేను మాట్లాడే పరిస్థితి కూడా లేదు, నేను లేసి అట్లా ఉన్న పరిస్థితి కూడా లేదు. నా ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. 2 ఆప్షన్స్, ఒకటి ఒక ఉద్యోగం చేస్తూ నీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఆ శాలరీ మంచిగా సరిపోతుంది, మంచిగా ఉండి అట్లా ఓకేనా అమ్మా అన్నది ఒక ఆప్షన్. 2వది లేదు ఇటేమన్నా వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా. ఈ 2 ఆప్షన్ పెడితే సాయి ఎక్కడ ఆపాడో అక్కడ నేను ఖచ్చితంగా నిలబడతా, కొట్లాడతా. నేను సాయి పేరు నిలబెట్టదలుచుకున్నా, రాజకీయ రంగంలోనే నిలబెట్టదలుచుకున్నా అనేది నేను చెప్పాను. అది మీరు తీసుకున్న నిర్ణయమా లేకపోతే మీ? లేదు నా పక్కన ఉన్నోళ్ళు, చుట్టూ ఉన్నోళ్ళు, కుటుంబ సభ్యులు ఇప్పటికే సాయే చాలా కష్టపడ్డాడు, స్ట్రగుల్ పడ్డాడు, చాలా రకాలుగా తొక్కాలని ప్రయత్నించిండు. నిజంగా చెప్పాలంటే బయట మాట్లాడుకునే అట్లా లేదు పరిస్థితి కూడా మీది ఫైనాన్షియల్గా. ఒక్కసారి ఆలోచించు, నీ పిల్లల గురించి ఆలోచించన్నారు. నేను అన్న సాయి ఓన్లీ నా గురించే, నా పిల్లల గురించి ఆలోచిస్తే ఈరోజు సాయి చందు ఈ రకంగా ఉండేవాడు కాదు. ఏదన్నా కానీ ఎంతవరకైతే అంతవరకు అయ్యింది. ఒక ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం నాకు పెద్ద అదేం కాదు. నేను ఇప్పటికి కూడా కట్టుబట్టలతో బయటికి వెళ్ళి నేను పోషించుకోగలుగుతా. నాకు అది కాదు ముఖ్యము. నేను బతికున్నా నా గుండె ఆగిపోలేదు కాబట్టి నేను అది చేసి తీరాలి. అది మీరు ఇది విన్నారా? సాయి ఒక మంత్రి సంపాదించేంత సంపాదన సంపాదించిండు అని అన్నది నేను వినలేదు. కాకపోతే కొన్ని ఎట్లా అంటే ఎవరికి అన్ని కోట్లు ఇన్ని కోట్లు లేకపోతే ఇంకా ఒక్కొక్కరైతే మీకు ఇది ఉందంట అది ఉందంట అంటే నేను చిన్నగా నవ్వి ఊరుకుంటాను అంతే సహజంగా. ఎందుకంటే ఏది అంటే ఎవరమైనా ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి నీకే ఒక మంత్రో లేదు ఒక సీఎం దగ్గర ఉండంటే క్రాంతి ఎంత కష్టపడ్డా కూడా నీకు ఫ్రీగా వాళ్ళు తెచ్చిచ్చిరని అనుకుంటారు. అది సహజం. నీ లైఫ్ ఎవరి లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది, అరే నేను కష్టపడుతుంటే అదేంది అని వాళ్ళకి అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇంకొకరిని అంటారు.
అలాగే సాయి లైఫ్ టైం అనేది చాలా చిన్న లైఫ్ టైం, 37 ఇయర్స్ లైఫ్ టైం. దాంట్లో 2014 నుంచే రాజకీయ చిత్రం. అందులో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒక ఆర్టిస్టుగా ఒక 500-600 మంది టీఎస్ఎస్ ఆర్టిస్టులు కావచ్చు, తెలంగాణ ఉద్యమం అందరిట్లో నేను టాప్లో ఉండే విధంగా నా టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని స్ట్రగుల్ పడ్డది ఒక 5-6 ఏళ్ళు. అంటే ఉద్యమం నుంచి ఉన్నప్పటికీ ఇది పోటీ ఉండేది. అంతే అంతే. మిగతా ఏమన్నా ఉంటే నా కుటుంబము ఖర్చులు ఇంతో అంత మేము ఇల్లు కట్టుకోవడానికో అట్లా చిన్నగా సరిపోయే తప్ప ఏదన్నా ఒక పొజిషన్లో ఉండడమో పైరవి చేయడమో ఇంకోటో, అంటే పైరవికి అర్థం మారిపోయింది అనుకోండి ఈ కాలంలో, ఇంకో దందనో ఇంకోటో సాయి చంద్ గీడ గిది చేసిండు అంటే అది నిజంగా నా ముందరికి తీసుకొస్తే మాత్రం నేను వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తా. ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని ఉంటాయి మీకు? నాకు ఒక 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. ఇది ఈ ఇల్లు ఉంది. మా సొంత ఊర్లో 1/4 ఎకరా, అంటే అమరచింతలో 1/4 ఎకరా భూమి ఉంది. ఇది మా ఆస్తులు. ఓకే. అక్కడ ఒక 1/4 ఎకరా ఫామ్, మన ఇన్సిడెంట్ జరిగిన ఫామ్ దగ్గర 2 ఎకరాల 2 గుంటలు. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో అది ఇల్లు. ఇక మీదట ఏమన్నా చేస్తే రజని కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఓకే. అంటే నిజంగా మళ్ళా నేను ఎక్కడనో ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఎక్కడ కూడా డౌన్ కాకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. మీరు నిజంగా ఇదే కాన్ఫిడెన్స్ను కంటిన్యూ చేయండి, మీరు ఇట్లే ఉండండి. అండ్ మీ టాటో ఒకసారి చూపిస్తారా? పాలిటిక్స్లో అంటే ఇబ్బంది పెట్టిన అంశం ఏంటిది మిమ్మల్ని? చాలా ఉన్నాయి. ఒకటి ఏమనిపిస్తుంది అంటే సాయిలాగా కష్టపడ్డ వాళ్ళకంటే కష్టపడిన వాళ్ళు ఈజీగా ఎక్కేది కొన్నిసార్లు కనబడుతుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు అదృష్టం లేదా, లేకుంటే కష్టపడే వాళ్ళకి ఫలితం రాదా, ఏంది అది, లేకపోతే మనం మాట్లాడుకునేటువంటి కొటేషన్స్కే పనికొస్తాయా, ఎందుకు వాళ్ళకి ఈజీగా దొరికింది, ఎందుకు సాయి ఒక్కడే అని కాదు అనేక మంది ఉండొచ్చు. ఈరోజు సాయి ప్రాణం పోయి ఉండొచ్చు కాబట్టి, అంటే అలా జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అనేక మంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత కష్టపడ్డా సాధ్యం కానిది వాళ్ళకి అంత సులువుగా సాధ్యమవుతుంది, దానికి కారణాలు ఏంది అనిపిస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అలా జరగొద్దు అనిపిస్తుంది. రైట్. నేను ఇందాక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు క్లియర్గా చెప్పారు, చట్టసభలో ఖచ్చితంగా ఉంటా, ఎమ్మెల్యేగా ఉంటా అన్నట్టుగా మీరు సమాధానం చెప్పారు. నిజంగా మీరు ఎమ్మెల్యేగా చట్టసభలో ఉండే అవకాశం ఉందా? అవకాశం ఉంది. అవకాశాలు ఎప్పుడు కానీ ఎలా ఉంటాయి అంటే అవకాశం మనం ఎత్తుకుంటూ రావు, అవకాశాలను మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అది క్రియేట్ చేసుకొని మీరు చట్టసభలో ఒక ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో ఉండే అవకాశాలు ఉన్నాయా? 2 రకాల నమ్మకం ఉంది క్రాంతి గారు. నాకు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారి మీద నాకు అమితమైన నమ్మకం ఉంది. ఆ కేసీఆర్ గారు సరే తెలంగాణ సమాజం మొత్తం నాకు అండగా నిలబడ్డది. అందులో జర్నలిస్టులు ఉండొచ్చు, తర్వాత యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యం చిన్నదేం కాదు. అది చిన్నదే కావచ్చు, సాయి తదనంతరం ఏదన్నా ఇచ్చిర్రు అంటే అది చిన్నదే కావచ్చు. కానీ ఒక సాదా సీదా గృహిణి ఇది చేయగలుగుతుందా, చెయ్యలేదా, ఏంది ఏముందమ్మా నువ్వు ఇది ఆ టైంకి ఏదైనా చేయొచ్చు. కానీ నేను ఒక అడుగు ధైర్యంగా వేసి బయటికి వెళ్ళి రాజకీయంగా మాట్లాడుతున్నాను అంటే నాకు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యమే. నాకు కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తులు అని చెప్పను, పార్టీ అంటే అధినాయకత్వం కాబట్టి అధినాయకత్వం మీద నమ్మకం ఉంది. రెండవది నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కొట్లాడతా అనే నమ్మకం నాకు ఉంది. ఏదైనా తెలియకపోతే తెలుసుకుంటా అనేది ఉంది, నేర్చుకుంటా తెలుసుకుంటా చేసే తత్వం ఉంది, పనిచేసే తత్వం ఉంది. మహా అంటే మనం ఏం ఆలోచిస్తామంటే రాజకీయాల్లో ఆర్థిక స్థితిగతులు కూడా చాలా అవసరం కదా అని. బహుశా నాకు ఈ 5 ఏళ్ల కాలము ఆర్థికంగా నన్ను నేను నిలబెట్టుకోవడానికి కూడా నాకు అదొక ఛాలెంజ్ ఏమో అనుకుంటున్నాను. ఎట్లా మీరు కంబ్యాక్ అవుతారు, ఎట్లా అమౌంట్ సంపాదిస్తారు మీరు? అంటే కంబ్యాక్ ఏముంది, ఉమెన్ ఎంపవర్మెంట్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా తెలివి నా నాలెడ్జ్ నో ఏదో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినట్టు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. స్కైప్లో క్లాసికల్ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి క్లాసికల్ టీచ్ చేస్తున్నాను వీక్లీ 2 days. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, త్వరలో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇక నేను బయటికి ధైర్యంగా అడుగు పెట్టింది ఆగదలుచుకోలేదు. ఏదైతే అడిగింది పడితే మళ్ళీ పడతానా, మళ్ళీ నిలబడదలుచుకున్నా. ఇక నా అంతిమ లక్ష్యం ఇదే. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఎట్టి పరిస్థితుల్లో అవుతా. మీరు ఎంత ఎమోషనల్ గా చెప్పినా, ఎంత ఎమోషనల్ గా రెచ్చగొట్టినా, 10 సార్లు అడిగినా కూడా నేను అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? అవుతా. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ చెప్తా. చెప్పండి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మానవీయత కలిగిన నాయకుడు, గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కేటీఆర్. డైనమిక్ లీడర్. కల్వకుంట్ల కవిత. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. తన్నీరు హరీష్ రావు. ప్రజల మనిషి. బాల్క సుమన్. యూనివర్సిటీ నుంచి వచ్చిన లీడర్, విద్యార్థి లీడర్. గాదర్ కిషోర్. దాదాపు నాకు అన్నతో చాలా తక్కువ పరిచయం ఉంది, బట్ అందరినీ కలుపుకపోయే మనస్తత్వం. మిట్టపల్లి సురేందర్. మంచి లిరిక్ రైటర్. రేవంత్ రెడ్డి. భాష మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది రేవంత్ రెడ్డి విషయంలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొన్ని సందర్భాల్లో తనని ఎక్కువగా భావించే మనస్తత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుదాం అనుకొని కాలేకపోయినా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు అసలు సిసలైన రాజకీయాన్ని నడిపే వేలో నడుస్తున్నారు అనుకుంటున్నాను నేను. సాయి చంద్. సాయి చంద్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలయ్యామో అది మర్చిపోకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అలిసి అభిమన్యుల్లా అయిపోయిన మనిషి సాయి చంద్. రేపు భవిష్యత్తులో తన పేరు అర్జున్లా వెలగాలని నేను కోరుకుంటున్నాను. రజని. ఎన్ని స్ట్రగుల్స్ అన్నా రాని భర్తే సర్వస్వం అనుకొని భర్త యొక్క ఆశయం కోసం అడుగుపెట్టిన మహిళ అంతే. క్రాంతి. జర్నలిజంలో, యూట్యూబ్ జర్నలిజంలో, మెయిన్గా సోషల్ మీడియా జర్నలిజంలో ఒక కొత్త వరవడి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచిది.